అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మా ఊర్లో అరటి తోట గురించి అయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ అరటి తోటలోనే ఉన్నాను. ఇక్కడ మెయిన్గా అయితే ఇక్కడ కొద్దిగా పైన చూసుకోవచ్చు, మనకు అరటి తోటలో అరటిగెల. నేను ముఖ్యంగా మీకు డైరెక్ట్గా ఫస్ట్ అరటిగెల చూపించాలనుకుంటున్నాను. నాకు ఎందుకంటే పంట ఈ గెలను చూస్తే చాలా బాగా వచ్చింది, సైజు కూడా చాలా బాగుందండి. పంట మనకు ఈ విధంగా మనకు ప్రతి తోటలో ఇలా పంట పండితే మాత్రము రైతుకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే నాకు ఈ గెలను అయితే ఫస్ట్ మెయిన్గా తోటంతా చూపించడం కంటే ఫస్ట్ గెలతో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేను ఇక్కడైతే చూపించాను. మీరు అలానే ఇక్కడ చుట్టూ అయితే చూసుకుందాం. ఇక్కడ కొద్దిగా ముందుకైతే వెళ్ళి ఇటువైపు అంతా కంప్లీట్గా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కదిరి మండలంలో అయితే చూసుకున్నట్టయితే ఈ కదిరి చుట్టుపక్కల మండలాల్లో మెయిన్గా ముందు నుంచి చాలా సంవత్సరాల నుండి ఎక్కువగా మనకు పులివెందుల ఏరియా అయితే బాగా అరటికి చాలా ఫేమస్ అండి. చాలా ఎక్కువగా పులివెందుల సైడ్ అయితే మనకు ఎక్కువగా అయితే అరటి పండించడం జరుగుతుంది. కానీ అలానే మన కదిరి మండలం చుట్టుపక్కల మా గ్రామము, ముఖ్యంగా ఇది కదిరి మండలంలో ఎర్రదొడ్డి గ్రామము, వై కొత్తపల్లి, ఈ చుట్టుపక్కల పల్లెల్లో కూడా అరటి అనేది చాలా ఎక్కువగానే సాగవుతుంది. గత 10 సంవత్సరాల పైన, మోస్ట్లీ 10 నుండి 15 సంవత్సరాల క్రితం నుంచి అయితే ఇక్కడ అరటి కూడా బాగా సాగు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా అయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ గెలను అయితే బాగా గమనించండి. ఒకసారి ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్టయితే మనకు ఈ గెల కూడా చాలా లెంత్ ఉందండి. ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 11 చీపులు అయితే ఉంది. మెయిన్గా ఈ మామూలుగా ఈ డజన్ లాగా ఉంటుంది కదండి. ఇక్కడ దగ్గరికి వచ్చి చూడండి, ఇది మనకు ఈ డజన్ లాగా అంటాం కదా, ఒక కంప్లీట్గా ఉండేదాన్ని మేము ఇక్కడ చీపు అనేలాగా అయితే మేము పిలుస్తాము. ఇంకా మిగతా కొన్ని ఏరియాలో ఎలా పిలుస్తారో తెలియదు. మనకి డజన్ గుత్తు అనేది ఉంటుంది కదా, దాన్ని చీపు అంటాం. అట్లా మనము ఎంచుకుంటే దీనిలో ఆల్మోస్ట్ 10 నుండి 11, మెయిన్గా మనకు 7 నుండి తక్కువ అంటే ఒక 7 నుండి అయితే స్టార్ట్ అవుతాయి. 7, 8, 9, ఇంకా పంట బాగుంటే 10, 11, అలాగే 12 చీపులు కూడా మనకు తోటలో ఈ గెలలు అయితే వేసే అవకాశం ఉంటుంది. ఆ గెలలో ఒక టాప్ అంటే 12 చీపుల వరకు, 11, 12 చీపుల వరకు అయితే వేసే అవకాశం ఉంటుంది. మనకు పంట పండే విధానం బట్టి మనకైతే ఉంటుంది. అలాగనే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి ఈ గెలలో కాయి జంపు కూడా మీరు ఇక్కడ మెయిన్గా బాగా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఒక జానడు పైన అయితే ఉంది. మనకు కాయ లావు కానీ జంపు కానీ చాలా బాగుంది. మోస్ట్లీ పైన నుండి కింద వరకు ఈ గెల ఏదైతే ఉందో టాప్ నుంచి కింద వరకు కూడా మనకు ఎక్కువ లెంతే ఉంది. మామూలు కొన్ని గెలలు ఎలా ఉంటాయంటే మనకు పైన ఎక్కువ లెంత్ వచ్చి మధ్యలో తగ్గుతా కిందికి వచ్చేసరికి చాలా తక్కువ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ మనకు ఈ కోన్ ఉంటుంది కదా, ఆ కోన్ ఆకారంలో అయితే వచ్చేస్తుంది. బట్ ఇదైతే మరి అంత కోన్గా కాకుండా కొద్దిగా చాలా తక్కువ లెంత్ అయితే దగ్గుతూ వచ్చింది. మనకు ఈ విధంగా ఉంటే చాలు. రైతుకైతే ఈ విధంగా పంట పండి మనకు మంచి ధర అయితే ఉంటే మనకు బాగానే దిగుబడి గిట్టుబాటు అయితే అవుతుంది. పంట అయితే ఇలా పండాలి. ఆ తర్వాత రేట్ అనేది దేవుడు ఎలా పెట్టింటే అలా అవుతుంది. పంట మనకి ఇలా ఉంటే పండించితే మనకు అది చాలా సంతోషం ఫస్ట్. ఇప్పటి వరకు అయితే మనము తోట అంతా తిరిగి చూసాము కదా, అలాగే గెల గురించి కూడా అన్నీ పూర్తిగా మీకు చూపించి చెప్పాను. ఇప్పుడు మనం అయితే మన దగ్గర ఈ తోటకు సంబంధించిన రైతు కూడా ఉన్నారు. మనం ఆయన తోటలోనే ఉన్నాము. మన రైతు కూడా ఇక్కడే ఉన్నారు. మనము ఆయన మాటల్లోనే ఈ తోటకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. మొదటైతే ఈ తోట వచ్చి ఎర్రదొడ్డి గ్రామం, వై కొత్తపల్లిలో ఉండే కరుణాకర్ రెడ్డి గారిది ఈ తోట. మనము అన్ననే అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న, ఇది మనకు ఎన్నో కోళ్ళ తోట అన్న? రెండో చెట్టు. మనకు మెయిన్గా ఇది రెండో చెట్టు అండి. మనకు రెండో చెట్టులోనే మనకు చాలా మంచి పంట అయితే వచ్చింది. ఇప్పటి వరకు చూసాం కదా. మనం ఇందులో నెక్స్ట్ మొదటి తోట అప్పుడు నుంచి ఏం చేశారేమని మనం అడిగి తెలుసుకుందాము. అన్న, మొదటి తోట నుంచి మీరైతే కొన్ని విషయాలు అయితే మాకు అందరికీ తెలియజేయండి. ముఖ్యంగా ఇది ఈ మొక్క వివరాలు చెప్పగలరా? ఏసీ మొక్కలు. ఏసీ మొక్కలు. మనకు ఈ మొక్కలు ఎక్కడి నుండి హైదరాబాద్ నుంచి వచ్చినాయి. మెయిన్ హైదరాబాద్ నుంచి వచ్చినాయి. అంటే ఈ మొక్కను మీరు మొదటిసారి పెట్టారా, లేకపోతే ఇంతకు ముందు పెట్టిన? 10-15 సంవత్సరాల నుంచి పెడతాను. మెయిన్గా ఎప్పుడు మీరు ఇదే ఏసీ మొక్కే పెడుతున్నారు? అంటే వేరే మొక్కలకు సంబంధించింది ఏవి మీరు ప్రయత్నించలేదా? వేరే ప్రయత్నించినా ఇంత దిగుబడి అది రాదు.
మీకు ఏసీ మొక్కనే మీరు నమ్మకంగా మా నేలకు సెట్ అయింది కాబట్టి అదే తెచ్చుకున్నాం. ఏసీ మొక్కనే. అయితే మనకు ఇప్పుడు మొక్క మీరు హైదరాబాద్ నుంచి అయితే తెచ్చుకున్నాం అంటున్నారు. అంటే మధ్యలో ఏమన్నా డీలర్లా లేకపోతే మీరే వెళ్ళి తెచ్చుకుంటారా ఎట్లా? నార్పల్లో డీలర్ ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి అని, ఆయన తరఫున వస్తుంది. ఆయన తరపు నుండి తెచ్చుకుంటారు. అంటే మనకు ఎన్ని రోజులు మొక్క అయితే మనకు వస్తుందన్న? అంటే మనకు వాళ్ళు పెంచింటారు కదా, ఈ మొక్క తయారు చేసింటారు చిన్న మొక్కని, అది మనకి ఎన్ని రోజులు మొక్క అయితే మనకు పంపించడం జరుగుతుంది? మనకు 2 months మొక్కే ఉంటుంది. 2 నెలల మొక్క ఉంటుంది. అంటే మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత, మనం తీసుకొచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా నాటేస్తారా లేకపోతే ఎట్లా ఏం 10-15 రోజులు మన వాతావరణానికి సెట్ అయ్యి మన వాతావరణంలో చెట్టు కింద పెట్టి నీళ్ళు ఇస్తే మళ్ళీ బాగుంటుంది. మన వాతావరణం సెట్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మీరు మొక్కలు తెప్పించక ముందే మనకు ఈ నేలను ఏ విధంగా రెడీ చేసుకోవడం కానీ, దాంట్లో మీరు పాటించే పద్ధతులు కానీ వాటి గురించి ఏమన్నా చెప్తారా? మొదటి నుంచి ఫస్ట్ ఒంటి మడక పెట్టేస్తాము. ఒంటి మడక అంటే మనకు ఈ ఒంటి మడకతో ట్రాక్టర్తో దున్నుతాము. తర్వాత రోటర్ కొట్టేసి ఎరువు వెళ్తాం. రోటర్ వేసేసి మనకి ఎరువు వెళ్తాం. అంటే ఒంటి మడక మనము ఒకసారి కంప్లీట్గా ఒకసారి పూర్తిగా తోలుకుంటారు. అంటే నేను విన్నాను ఇంతకు ముందు మన ఊర్లోనే కావచ్చు, మనమే కూడా చేయించాము, ఈ జేసీబీతో తిరగబట్టడం అనేది అది ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. అయినా రైతుకు పెట్టుబడి ఎక్కువ అని అందుకు ఒంటి మడకైతే కొద్దిగా మనకు ఈ రైతుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కొద్దిగా తగ్గుతున్న ఉద్దేశంతో ఒంటి మడక అయితే మనకు ఒంటి మడకతో కూడా పర్లేదు అంటారు. పర్లేదు ఒంటి మడక ఇదంతా ఒంటి మడక. అయితే మీరు ఎప్పుడైనా జేసీబీతో ఫస్ట్ తీసి ఇచ్చిన ఇంకా బాగా వచ్చింది మొదటిసారి చేసినప్పుడు. మళ్ళీ ఆ తర్వాత నుండి ఒంటి మడక మాత్రమే వేస్తున్నారు. మొదట ఒంటి మడక వేసి ఆ తర్వాత మనం రోటర్ కొట్టి మళ్ళీ ఎరువు తోలి. ఎరువు అయితే మీరు ఇప్పుడు మనం 1 ఎకరానికి ఎరువు మీరు ఎంత మటుకు ఎన్ని ట్రాక్టర్లు లేకపోతే ఎంత ఎరువునైతే మీరు తోలుకుంటారు? ముఖ్యంగా ఈ 3 ఎకరాలకి కలిసి 70 ట్రిప్పులు తోలినా. అంటే ఇప్పుడు ఇది 3 ఎకరాలు అయితే సాగు చేశారా? 70 ట్రిప్పులు తోలినా. 70 ట్రిప్పులు ట్రాక్టర్తో. పూర్తిగా పశువుల ఎరువేనా లేకపోతే గొర్రెల ఎరువు? పశువుల ఎరువు తోలినా. అంతా పశువుల ఎరువే. తర్వాత మనకు ఈ ఎరువు అదంతా అయిపోయిన తర్వాత చిల్లాడుకొని ఇంకా నెక్స్ట్ మొక్క తెప్పించుకొని నాటడం. అంతేం అవసరం ఉండదు. ఎకరాకు 10 నుంచి 15 ట్రిప్పులు అయితే దండిగా అవుతుంది. కానీ మనకు ఉన్నదని తోలేసినాం. ఓకే. మినిమం రైతులు ఎవరైనా 10 నుంచి 15 ట్రిప్పులు అయితే దండిగా అవుతుంది. కానీ మనకు ఉంది కాబట్టి తోలినాం అంతే. ఓకే. అంటే ఎకరాకు 15 ట్రిప్పులు అయితే దండిగా అవుతుంది. బాగా దండిగా అవుతుంది. అంతకు మించి అయితే మనకు అవసరం లేదు. మెయిన్గా అంటే మనం ఏంటంటే ఎవరైనా పంట పెట్టాలనుకుంటే కనీసం ఒక 10 నుంచి 15 ట్రాక్టర్లు అయితే తాను ఉంది కాబట్టి ఎరువు దండిగా ఉన్నది కాబట్టి తోలేసిన అంతే. ఓకే. ఇంకా మనకు ఎరువు తోలేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఎన్ని రోజులు ఈ నేలను ఆరబెట్టడము లేకపోతే దాన్ని మళ్ళీ తిరిగి తున్నడము అలాంటివి ఏమన్నా చేస్తారా? ఎరువు తోలిన మళ్ళీ ఎరువు తోలి సిల్లాడేసిన తర్వాత మళ్ళీ 10-15 రోజులు ఉంటే మళ్ళీ దున్నేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. అప్పుడంటే మనకు ఈ మొక్కలను ముందుగానే తెచ్చిపెట్టుకొని మొక్కలైతే ముందే తెచ్చిపెట్టుకోండి. అలా ఎరువు తోలిన 10-15 రోజులకు మళ్ళీ నాటుకోవచ్చు. మనకు ఎరువు ఎప్పుడైతే మనము తోలడం మొదలెడతామో అప్పుడు మొక్కలు రావాలా. ఈ మొక్కలు రావడానికి మనకు ఇమీడియట్గా దొరుకుతాయంటారా లేకపోతే 2 months 3 months ముందే మనం ఖచ్చితంగా ఆర్డర్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే మనకు ఈ ఏసీ మొక్క అంటున్నారు కదా, మనకు ఈ ఏసీ మొక్క మనకు ధర అయితే ఎంత పడింది అన్న? ఒక మొక్క 14 రూపాయలు. మనకు ఇక్కడికి పూర్తి ట్రాన్స్పోర్ట్తో సహా 14 రూపాయల మొక్కకైతే జరిగింది. ఈ మొక్క మీరు ఏదైతే 15 రోజులు పెంచుకొని ఇంటి దగ్గర ఈ వాతావరణంలో మనం మొక్క పెడతామంటారు కదా, ఆ మొక్క పెట్టిన తర్వాత నుంచి మనకు ఈ నీటి యాజమాన్యం, మన నీరు ఎలా వదులుకోవాలి, కొద్దిగా ఏదైనా పంటకు కొద్దిగా ఎక్కువ వదిలిన సమస్య ఉంటుంది, తక్కువ వదిలిన సమస్య ఉంటుంది కదా, ఆ విధంగా. ప్లస్ దాంతోపాటు మీరు ఇది ఏ నెలలో నాటుకున్నారు? ముఖ్యంగా మేము ఏప్రిల్లో నాటినారు. అంటే ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ ఎండ తీవ్రత వల్ల కూడా మనకు కొద్దిగా నీటి యాజమాన్యం అయితే బాగా చూసుకోవాలి. దాని గురించి ఏమైనా కొద్దిగా చెప్తారా? నీళ్ళు అయితే బాగా పెట్టాలా, నాటుకున్నప్పుడు బాగా పెట్టుకోవాలా, మళ్ళీ తర్వాత కొంచెం తగ్గించుకోవాలా. అంత ఎక్కువ పెట్టకూడదు, అంత తక్కువ పెట్టకూడదు. ఓకే. అంటే మొక్కలు కొద్దిగా చనిపోయేటు ఉంటాయి కదా? చనిపోతాయి. ఎండాకాలం కాబట్టి చనిపోతాయి. ఖచ్చితంగా కొన్ని ఎక్స్ట్రా మొక్కలు ఉండాలా. ఇప్పుడు నేను 5,000 పెట్టినా, 5,000లో సుమారు 1000 మొక్కలు చచ్చిపోయినాయి.
1000 మొక్కలు మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టుకుంది. చూడండి, అన్న అయితే మనకు 5000 మొక్కలు అయితే నాటడం అయితే జరిగిందంట. ఈ వేసవిలో ఏప్రిల్ నెలలో ఎక్కువగా చనిపోతాయి. మామూలుగా సాధారణంగా అయితే రైతులు ఈ ఏప్రిల్ మాసంలోనే ఎక్కువ సాగు చేయడం అయితే జరుగుతుంది. దిగుబడి బాగా వస్తుందని ఆ నెలలో పెడతాం. ఓకే, ఆ నెలలో ఎందుకంటే దిగుబడి అనేది మెయిన్గా మనకి, ఎందుకంటే ఈ ఏప్రిల్ మే అనేది ముఖ్యంగా మనకు ఈ ముంగారు వానలు అలా వస్తాయి. మనకు నాకు తెలిసినంత వరకు ఏ పంట అయినా కూడా అప్పుడు పెట్టి సాగు చేసిన పంటలు వచ్చే దిగుబడి చాలా గొప్పగా ఉంటాయంటారు. అందుకనే ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో సాగు అయితే చేస్తారంటారు. ఇంకా మనకు మొక్కలు అన్నీ బతికిన తర్వాత, అంటే ఇప్పుడు మొక్కలన్నీ బాగా బతికాయి, తిరుక్కున్నాయి, ఆ తర్వాత నుండి వీటిలో ముఖ్యంగా ఎటువంటి మందులు, ఇప్పుడు ఈ చెట్టుకు పోసుకునేటివి కావచ్చు, ఏమైనా స్ప్రేయింగ్ ఉంటుందా, అంటే మనకు పైన ఆకుల మీద వేసుకునేది, సుల్లో వేసుకునే అలాంటి మందులు ఏమన్నా? 919 మ్యాక్స్, 919 మ్యాక్స్. అంటే మొక్క మనకు బతికిన తర్వాత నుండి గ్రోతింగ్ ఎన్ని రోజుల నుండి మనకు అవి పోసుకుంటారు? మెయిన్గా 25 రోజుల నుంచి మొక్క పోయచ్చు. అంటే మొక్క పెట్టినప్పటి నుంచి 25 రోజులు, అది మొక్క పెట్టినప్పటి నుంచి 20 రోజుల తర్వాత మందులు వాడాలి. అప్పుడు గ్రోతింగ్ అయితే ఇవే 919 కానీ మ్యాక్స్ కానీ అవి వాడతారు. ఓకే, మనకు ఈ మందులు అయితే వేసుకుంటూ వస్తామంటారు. ఇవి మామూలుగా ఒకేసారైనా మధ్య మధ్యలో ఇంకా ఒకసారి ఏమన్నా అలా వేసుకుంటారా? ఇప్పుడు 25 రోజుల నుంచి చెట్టు కింద పోస్తాము. తర్వాత 1.5 నెలలకు మందు డిఏపి కానీ 10-20 కానీ చెట్టుకు సత్తా ఇస్తాం. మనకు 1.5 నెలల కంటే అప్పుడు మనకి ఎంత మోతాదులు అయితే పెట్టుకుంటాం ప్రతి ఒక్కొక్క మొక్కకు? 100 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములు అట్లా. మనకు ఏ మందులు ఒకసారి మళ్ళీ చెప్తాను. టీఏపీ 20-20-13, 10-26-26, 24-24-0. మనకు ముఖ్యంగా ఇందులో యూరియా అనేది ఏమి వేసుకోరా? యూరియా తక్కువగా వెళ్ళా, అవి 4 మూటలు అయితే ఇది 1/2 మూట వెళ్ళా. ఓకే, మెయిన్గా మనం యూరియా అనేది అయితే చాలా వరకు మనకు బెస్ట్, చాలా మంచిది. ఓకే, ఆ తర్వాత మనకు అప్పటి వరకు ఒక 1.5 నెలకు మనకు ఒక 3 feet 4 feet అనేది మనకు ఒక 2 నెలలకు ఒక 3 feet హైట్ అన్న మనకు వస్తుంది. 3 feet హైట్ వచ్చి ఉంటుంది. ఓకే, అప్పుడు మనకి ఏమన్నా ఈ చెట్టుకు ఏమన్నా తెగులు కానీ అలాంటివి ఏమన్నా ఈ అరటి మొక్కకు ఆశించి ఏమన్నా రావడానికి అవకాశం? వయసులో రావు, పెద్ద వయసులోనే వచ్చేది బాగా. అంతే, 6 నెలలు అయితే అప్పుడు తెగులు సమస్యలు వస్తాయి. చిన్న వయసులో పురుగు ఉంటుంది, కామన్ అవి మామూలు ప్రొక్లైమ్ ఇట్లాంటివి కొట్టుకుంటే వెళ్ళిపోతుంది. అదేమి ఓకే, ఎక్కువ 6 నెలలు 7 నెలలు అయినప్పుడు ఎక్కువ వస్తుంది అది. ఇంకా మెయిన్ నెక్స్ట్ మనకు గెల అనేది ఎన్ని నెలలకు స్టార్ట్ అవుతుంది? 6 వెళ్ళిపోయి 7 పడదాంట్లో వేస్తాయి, స్టార్ట్ అవుతాయి. మనకు పూర్తిగా గెలలన్నీ రావడానికి మొత్తం, అంటే కొద్దిగా చెట్లు కొద్దిగా బాగుండేటివి ఉంటాయి, కొద్దిగా అలా ఉంటాయి కదా, మనకు అలాంటప్పుడు పూర్తి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మొదలైనప్పటి నుంచి 2 నెలలు, మళ్ళీ ఎగస్ట్రా 6 నుంచి 8 నెలల లోపల అన్నీ వేసేస్తాయి, పూర్తిగా వేసేస్తాయి 8 నెలల లోపల. ఓకే, మనకు ఈ గెల 6-7 నెలలు వచ్చినప్పుడు ముఖ్యంగా మనకు 6-7 నెలలు పంట అంటున్నారు కదా, ఆ టైంలో దీనికి ఏవైనా ఈ తెగులు సమస్యలు ఏమైనా మెయిన్గా ఏమైనా దీనికి సంబంధించిన రోగాలు ఏమైనా మీరు చూసారా? దానికి అరటికి వచ్చేది సిగటోక వ్యాధి. అంటే సిగటోక అంటే మనకు ఎలా ఉంటుంది? అది మచ్చలు. ఓకే, అంటే ఇప్పుడు మచ్చలు వచ్చి ఆకు ఎండిపోయేది అలా ఉంటాయి. మనకు దీని నివారణకు ఎలాంటి మీరు మందులు? నెగిటివ్నే ఎక్కువ కొట్టారా? అంటే ప్రతిసారి అంటే ఎన్నిసార్లు మీరు అదే మందు స్ప్రే చేసుకున్నారు? ఈ 2వ చెట్టుకి 4 సార్లు చేసిన. 4 సార్లు ఎక్కువ అయిపోయింది వ్యాధి. ఓకే, ఇప్పుడు ఈ సిగటోస వ్యాధి రావడానికి ఎక్కువ కారణాలు అయితే ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా భూమిలో నీరు శాతం ఎక్కువైనా చిగటాగా వస్తుంది, పక్క తాటకులుకున్నా కూడా వస్తుంది. ఎక్కువ సార్లు అరటి పెట్టడం వల్ల చిగటా ఎక్కువైతుంది. ఎక్కువ సార్లు అంటే పంట మార్పిడి అనేది చేయరా? చేస్తారు, చేసినా కూడా ఇప్పుడు పంట అయిపోయినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యాప్ ఇస్తే మళ్ళీ అరటి పెట్టుకుంటే వ్యాధులు ఉండవు. ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే అరటి దున్నడము, మళ్ళీ ఒక పంట శనిక్కేయడం, మళ్ళీ పెట్టడం, ఇట్లా అయిపోతుంది. కాబట్టి ఇట్లా వ్యాధులు ఎక్కువైపోతుంది. ఇంకా మెయిన్గా అంటే ఈ వ్యాధిని మీరు ఇప్పుడు 10-15 సంవత్సరాల నుండి మీరు పెట్టామంటున్నారు. ఇటువంటి వ్యాధిని మీరు మొదటి నుండి చూసారా, లేకపోతే ఈ మధ్య కాలంలో మనకైతే? గత 2 సంవత్సరాలుగా ఇట్లా వస్తుంది అది. అంతే, ఇంతకు ముందు అయితే మందులే కొట్టినలా, అస్సలు స్ప్రేయింగ్ అనేది లేదు అరటికి.
ఇప్పుడు ఎక్కువైంది. ఓకే, దీనికి ముఖ్యంగా ఓన్లీ నేటివ్ అనేది మీరు నెగిటివ్ కానీ మేము ఎక్కువ కొట్టినాము అంతే. మెయిన్గా అదే మనకు మంచిగా కంట్రోల్ అమిస్టా టాప్ కొట్టినాము, కంట్రోల్ ఏం వేస్ట్. అది నెగిటివ్ అని బెస్ట్. ఇంకా మనకు ఈ స్ప్రేయింగ్ కాకుండా మనకు ఇదే వ్యాధికి దాన్ని నివారించడానికి ఏమన్నా డ్రిప్పులో మనకి ఏమన్నా మందులు వేసుకుంటున్నారా? టిల్ట్ వాడితే మేలు అన్నారు. టిల్ట్ అంటే మనకు ఇది ఒక ఎకరానికి మనకు ఎకరాకు 1 లీటర్ పూర్తిగా. ఓకే, ఇంకా మెయిన్గా ఈ డ్రిప్ మందుల్లోకి వస్తే అంటే మనకు ఈ ముఖ్యంగా ఈ కొన్ని లోపాలు ఉంటాయి కదా, ఈ న్యూట్రియన్స్ లోపము మనకి జుంక్ అనమాట, ఈ బోరాను లేకపోతే ఈ పొటాష్ ఇలా లోపాలు ఉంటాయని అంటారు. మెయిన్గా నేను విన్నది ఏంటంటే ఈ పొటాష్ లోపం వల్ల ఈ ఆకు కూడా ఎండడం అంటే పసుపు కలర్లో మారడము, ఎల్లో కలర్లో, అది ఎక్కువ అది కూడా సేమ్ చూస్తే సిగటోసా అనే మనం అయితే అభిప్రాయం అనుకుంటాము. అది కూడా లోపం ఉండొచ్చు, చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి అంటారు. అరటికి మెయిన్ అంటే వైట్ పొటాష్ మెగ్నీషియము ఎక్కువ వాడాల. ఈ మందులు అయితే ఎక్కువగా వాడితే నీకు పొటాష్ లోపం రాదు. ఓకే, మనకు గెలలన్నీ వదిలిన తర్వాత మీరు టైట్ వేయడానికి ఏ మందులు అయితే వాడతారు? ముఖ్యంగా 16-8-32 ఎక్కువగా వాడతా, 13-0-45 వాడతా. బాగా మనకు టైట్ అయిపోతాయి. గెల్లకు కూడా స్ప్రే చేస్తే మేలు. మీకు లాస్ట్ టైం మొదటి పంటలో మీరు ఎటువంటి ధరతో అమ్మారు? మీకు ఎంత మటుకు మీకు గిట్టుబాటు అయ్యిందా లేదా? నేను 18 రూపాయల దాని నుంచి 8 రూపాయల దాకా అమ్మినా లాస్ట్ టైం. ఓకే, మనకు ఈ 3 ఎకరాల్లో మీకు ఎంత దిగుబడి వచ్చింది? ముఖ్యంగా దిగుబడి అయితే సుమారుగా 100 టన్నులు వచ్చింది. 100 టన్నులు వచ్చింది. భారీగా వచ్చింది. అయితే మీకు 18 నుంచి 8 రూపాయల వరకు అయితే అమ్మడం జరిగింది లాస్ట్ వరకు. చాలా గొప్ప పంట అయితే చెప్పుకోవచ్చు. 100 టన్నులు అనేది చాలా మంచి పంట 3 ఎకరాలకు. ఇంకా ఇప్పుడు ఇది రెండో కొల అంటున్నారు. ఇప్పుడు మొత్తం చూసాం మనము, గెలలు కూడా చాలా బాగా అయితే వేసినాయి. మనకు ఇప్పుడు కూడా మీరు ఎంత మటుకు టన్నేజ్ రావచ్చని మీరు ఆశిస్తున్నారు? రావచ్చు, ఇప్పుడు కూడా 90 టన్నులు ఇట్లా రావాలా, 90 నుంచి 100 రావాలా అని ముందంతా అంతలా ఇచ్చినాయి కాబట్టి వస్తుంది. మీకు మనకు మందులు కానీ అవన్నీ సేమ్ మొదటి పంటకి ఎలా వాడినాము అట్లే వాడినాము, కానీ పెట్టుబడి తక్కువ, కొద్దిగా తగ్గుతుంది. ఓన్లీ చాలా తగ్గుతుంది మనం, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఓన్లీ డ్రిప్లో వేసుకునే మందులు ఒకసారి లేదా పెట్టించుకునే మందులు ఉంటాయి కాబట్టి చాలా వరకు అయితే తగ్గడం జరుగుతుంది. మనకు పంట కూడా అయితే చాలా బాగుందండి. మనమైతే చుట్టూ చూసాము, గెలలు కానీ అన్నీ బాగా అయితే వదలడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు రేట్ అయితే ఎలా ఉందని మీరు అనుకున్నారు? ఇప్పుడు ప్రస్తుతంగా ఇప్పుడు రేట్ అయితే ఢిల్లీ బండ్లకి అయితే 7 నుంచి 8 వరకు ఉంది. అంటే మనకు మొదటి పంటది అయితే 10-11-12 అట్లా ఉంది. ఓకే, రెండో పంట 7-8. ఓకే, ఇప్పుడు మీవి ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు కటింగ్కి? మావి ఇంకా ఒక 20 రోజులు అట్లా పడతాయి. ఇంకా 20 రోజులు అట్లా. ఓకే, ఈ మనకు గత 2 నెలల నుండి చూసుకున్నట్టయితే 2-3 నెలల నుంచి అరటి అయితే చాలా పడిపోవడం రేట్ అయితే జరిగింది. చాలా వరకు అయితే నేను న్యూస్లో చూడడం ఏంటంటే రైతులు పంట ఉండగానే ఈ కేజీ రూపాయి కూడా అడిగే వాళ్ళు లేక పూర్తిగా తోసేయడం అయితే జరిగింది. అదైతే చాలా బాధాకరము. ఇప్పుడు అయితే కొద్దిగా రేట్లు మెరుగుపడుతున్నాయి. ఇంకా ముందుకు ఏమన్నా రేట్లు పెరిగే అవకాశం పెరుగుతుంది. పక్క రాష్ట్రాల్లో విపరీతంగా పెట్టినారు కాబట్టి ధర పడిపోయింది. ఇప్పటి నుంచి పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కూడా వదులుతారు, ఇంకా ఇబ్బందులు. చూద్దామండి. ఇలా అయితే మనకు మా ఊర్లో ఉన్న ఈ రెండో కొలు పంట అయితే చాలా అద్భుతంగా ఉంది. కన్నాగిరెడ్డి అన్న గారి తోట అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇంకొక 10-20 రోజుల్లో అయితే మన కటింగ్ అయితే సరిపోతుంది అంటున్నారు. చూద్దాం, మనకు ఈ నెక్స్ట్ ఫర్దర్గా మనకు మంచి ధర వచ్చి రైతులందరికీ గిట్టుబాటు ధర అయితే కలుగుతుందని అయితే ఆశిస్తాము. ఇప్పటిదాకా మనకు కన్నాగిరెడ్డి అన్నగారు అయితే మనకు వారి విలువైన సమయాన్ని కేటాయించి మనకు అన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. మనకు కన్నాగిరెడ్డి అన్నకైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ అన్న. అలాగే ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.